అందరికీ నమస్కారం। ఈరోజు ప్రజలందరికీ నమస్కారం। ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। మన్యం శ్రీనివాస్ రెడ్డి గారు మన ప్రాంతం ఏదైతే ఉందో తెలంగాణ ఈ రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి మహబూబ్నగర్ నుంచి మరి మన్యం శ్రీనివాస్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా। అయితే ఆయన 5 ఏళ్లలో సాధించినటువంటి ఎన్నో విజయాలు ఉన్నాయి, చాలా విజయాలు। 5 ఏళ్లలో మన్యం శ్రీనివాస్ రెడ్డి సాధించిన అభివృద్ధి, తెలంగాణ ఉద్యమ నేత, రైతు బాంధవుడు, కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ ఎంపీగా, పాలమూరు ముద్దుబిడ్డగా జిల్లా అభివృద్ధికి కృషి చేయడం అదృష్టంగా భావిస్తున్న ఈ అవకాశం కల్పించిన పాలమూరు జిల్లా ప్రజల మరింత రుణపడి ఉన్న మన్యం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్లమెంటులో 356 ప్రశ్నలతో గలమెత్తి ఎంతో నియమ నిబద్ధతతో క్రమశిక్షణ ఉన్న ఎంపీగా పార్లమెంటులో సమావేశాలకు 68% హాజరై పాలమూరు జిల్లాలో ఉన్న సమస్యలపై పోరాడిన యోధుడు మన్యం శ్రీనివాస్ రెడ్డి। లోకల్ ఏరియా డెవలప్మెంట్ పథకంలో గ్రామీణ రహదారుల కోసం రూపాయలు 778 కోట్ల వినియోగం, పలు మండలాలలో మెటల్ రోడ్లను రోడ్డుగా మార్చేందుకు కృషి చేసిన మన్యం శ్రీనివాస్ రెడ్డి, పాలమూరులో మెడికల్ కళాశాలను, నూతన కలెక్టరేట్ భవనం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభం చేశారు। జడ్చర్ల, దేవరకద్ర, గద్వాల, శ్రీరాంనగర్, కృష్ణా రైల్వే స్టేషన్ వద్ద అభివృద్ధికి సుందరీకరణ సమస్యలు, మహబూబ్నగర్ దేవరకద్ర ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి మన్యం శ్రీనివాస్ రెడ్డి ఈ 30 ఏళ్ల కళ అయిన దేవరకద్ర, కృష్ణా రైల్వే స్టేషన్ నత్తనడకలో జరుగుతున్న పనులన్నీ వేగవంతం చేశారు। జాతీయ రహదారులను డిజిటలైజేషన్ కార్యాలయం పాలమూరులో ఏర్పాటు చేయించడంలో కేంద్రంలో కొట్లాడి మనకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన్యం శ్రీనివాస్ రెడ్డి। రైతులకు ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని పాలమూరులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయం ఏర్పాటు పార్లమెంటులో గలమెత్తి మంజూరు చేయించిన మన్యం శ్రీనివాస్ రెడ్డి। NH-44, 67 ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రతిపాదన ఇది పూర్తయింది। యువతకు ఉపాధి అవకాశాలను మహబూబ్నగర్ మరి చించోలి అంతర్రాష్ట్ర రహదారి నుంచి జాతీయ రహదారి మార్చడంలో కృషి చేసిన మన్యం శ్రీనివాస్ రెడ్డి। కరోనా సమయంలో MSN ఫౌండేషన్ ద్వారా పేదల కోసం ఉచితంగా నిత్య అవసరాల సరుకులు అందజేసి దాతృత్వాన్ని చాటుకున్న మహానేత మన్యం శ్రీనివాస్ రెడ్డి। పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి కోసం 100 కోట్లు మంజూరు చేయించారు। పాత్ర పోషిస్తున్నటువంటి మన్యం శ్రీనివాస్ రెడ్డి ప్రతి గ్రామంలోనూ ప్రధాన కూడళ్లలో ఇమాస్ట్
లైట్లు వేయించి గ్రామీణ ప్రాంతాలలో వెలుగులు నింపిన మన్యం శ్రీనివాసరెడ్డి. క్రీడాభివృద్ధి కోసం స్టేడియం గదుల నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేసిన మన్యం శ్రీనివాసరెడ్డి. రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో రైతుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన రైతు బాంధవులు మన్యం శ్రీనివాసరెడ్డి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, నాణ్యమైన ఎరువులు రైతులకు అందించే విధంగా కృషి చేసిన మన్యం శ్రీనివాసరెడ్డి. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా నిరంతరంగా ప్రజా సమస్యలపై పార్లమెంటులోనే కాకుండా పలు వేదికలపై గళమెత్తి నిస్వార్థంగా నిరాడంబరంగా నేతగా పేరు తెచ్చుకున్నటువంటి మన్యం శ్రీనివాసరెడ్డి కారు గుర్తుకు ఓటేసి గెలిపించమని అడుగుతుండు. పాలమూరు జిల్లాలో పచ్చదనం వెల్లువిరవాలి. హరితహారం కార్యక్రమానికి రూపాయలు 20 లక్షలు. కరోనా సమయంలో పోలీస్ శాఖ క్షేమం కోసం 200 లీటర్ల శానిటైజర్ ను అందజేసి మానవత్వం చాటుకున్నటువంటి వారు మన్యం శ్రీనివాసరెడ్డి. ఈయన పాలమూరు నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రజలకు తక్షణమే వైద్య సాయం అందించాలి. ప్రాణాలు కాపాడేందుకు ఎంఎస్ఎన్ ఫౌండేషన్ ద్వారా 7 అంబులెన్సులను అందజేసి మానవత్వం చాటుకున్నటువంటి వ్యక్తి మన్యం శ్రీనివాసరెడ్డి. హిందూ దేవాలయాలకు, క్రిస్టియన్ మైనారిటీలకు చర్చిల అభివృద్ధికి నిధులు, ముస్లిం మైనారిటీ యూనివర్సిటీ భవనాల నిర్మాణం, కబ్రస్థాన్లకు కాంపౌండ్ నిర్మాణం, దర్గా, ఈద్గా, మదర్సాల వద్ద హై మాస్క్ లైట్ల ఏర్పాటు కోసం ఎంపీ ల్యాడ్స్ విధులు కేటాయించిన మన్యం శ్రీనివాసరెడ్డి. 5 ఏళ్లలో పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడిన మహోన్నత వ్యక్తి, నీతి నిజాయితీ ఉన్న మన్యం శ్రీనివాసరెడ్డి మరోసారి పార్లమెంటుకు పంపిస్తే అభివృద్ధితో పాలమూరు జిల్లా అగ్రస్థానంలో ఉంటుంది. అభివృద్ధి చూసి కారు గుర్తుకు ఓటు వేద్దాం. స్థానిక అభ్యర్థి మన్యం శ్రీనివాసరెడ్డి మరోసారి పార్లమెంటుకు పంపిస్తాం. పాలమూరు అభివృద్ధిని సాధిద్దాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మన్యం శ్రీనివాసరెడ్డి గారు మన పాలమూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇది ఆయన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఫోటో చూడొచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది. మరి ఈ విధంగా మన్యం శ్రీనివాసరెడ్డి గారు చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ఆయన మంచి చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి మనందరం అఖండ మెజార్టీతో, పెద్ద మెజార్టీతో అయితే ఓటేసి గెలిపిస్తామని నేను తెలియజేస్తున్నాను. జై చెప్తున్నాను. అందరూ కారు గుర్తు కోటేద్దాము, మన్యం శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ఆయన కోరుతున్నాడు. థ్యాంక్ యూ. జై హింద్.